హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. లక్ష్మి, అమ్మ నిర్దోషని కోర్టులో నిరూపించాను. పోలీసులు ఆ భుజంగానికి యావజ్జీవ కారాగార శిక్ష వేశారు అని చెప్పి విహరి చెప్తూ ఉంటాడు. యమునమ్మ, ఇక మీకు ఎలాంటి కష్టాలు ఉండవు, మీరు విహరి గారు సంతోషంగా ఉండొచ్చు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. అదేంటి లక్ష్మి అలా అంటున్నావు? నేను విహరి సంతోషంగా ఉండాలంటే నువ్వు నా కోడలివని, విహరి భార్యవని ఇంట్లో అందరికీ తెలియాలి అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది. అవునమ్మా, నువ్వు కరెక్ట్గా చెప్పావు. భుజంగం బెదిరించడం వల్లే లక్ష్మి నా భార్య అని అందరిలో చెప్పలేకపోయాను. ఇప్పుడు ఆ భుజంగం టెన్షన్ లేదు కాబట్టి ఇప్పుడే లక్ష్మిని తీసుకెళ్ళి అందరి సమక్షంలో లక్ష్మి నా భార్య అని చెప్తాను అని చెప్పి విహరి అంటూ ఉంటాడు. వద్దు విహరి గారు, ప్రశాంతంగా ఉన్న కుటుంబంలోకి అనవసరంగా సమస్యలు తీసుకొచ్చుకోవద్దు. మీరు ఈ నిజాన్ని ఇప్పుడే బయట పెట్టొద్దు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. అదేంటమ్మా లక్ష్మి అలా అంటున్నావు? విహారి ఆ నిజాన్ని బయట పెడితేనే కదా నువ్వు సంతోషంగా ఉండగలిగేది అని చెప్పి యమున అంటూ ఉంటుంది. యమునమ్మ, నా సంతోషం కన్నా కూడా మీ కుటుంబ సంతోషం, మీ సంతోషమే నాకు ముఖ్యమమ్మా అని చెప్పి లక్ష్మి అంటుంది. అది కాదు లక్ష్మి అని విహారి అంటూ ఉంటే, వద్దు విహారి గారు, ప్లీజ్ దయచేసి ఈ విషయాన్ని ఇప్పుడే బయటికి తెలియనివ్వకండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఎందుకు లక్ష్మి, ఎప్పుడు నిజం చెప్పాలని చూసినా ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. ఇప్పుడు ధైర్యం చేసి విహారి నిజం చెప్తా అంటే విహారి నోటిని ఎందుకు కట్టిపడేస్తున్నావు అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది. నేను విహరి గారి భార్యనని, విహరి గారు నా మెడలో తాళి కట్టారని, నేను మీ ఇంటి కోడళ్ళని తెలిసిన మరుక్షణం ఆ కుటుంబం ముక్కలవుతుందమ్మా. ఆ కుటుంబం ముక్కలైతే విహరి గారి నాన్న ఆత్మ శాంతించదు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. ఎప్పుడు మా కుటుంబం గురించి, మా గురించి ఆలోచించడమే కానీ నీ గురించి నువ్వు ఎప్పుడు ఆలోచించుకుంటావు లక్ష్మి అని చెప్పి యమున అంటూ ఉంటుంది. నా గురించి ఆలోచించుకోవడానికి ఏముందమ్మా, నాకు కష్టం వచ్చినా బాధ వచ్చినా చూసుకోవడానికి మీరు విహారి గారు ఉన్నారు కదా అని చెప్పి లక్ష్మి అంటుంది. ఉండి ఏం ఉపయోగం లక్ష్మి, నిన్ను ఎప్పుడూ కష్టాల్లోకి నెడుతూనే ఉన్నాము, మేం మాత్రం సంతోషంగా ఉంటున్నాం, నిన్ను మాత్రం ఎప్పుడు బాధ పెడుతూనే ఉన్నాము అని చెప్పి యమున అంటూ ఉంటుంది. లేదు యమునమ్మ, మీరు విహారి గారు సంతోషంగా నా కళ్ళ ముందుంటే నాకు అదే 10,000, నేను ఇంకేమీ కోరుకోవట్లేదు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. లక్ష్మి, ఈరోజు ఎవరు అడ్డుకున్నా సరే నువ్వే నా భార్యవని ఇంట్లో అందరికీ చెప్పేస్తాను అని చెప్పి విహారి అంటూ ఉంటే, విహారి గారు అని చెప్పి లక్ష్మి విహారి చేతిని తన తల మీద పెట్టుకొని, ఈ నిజం బయటికి చెప్తే నా మీద ఒట్టే అని చెప్పి అంటూ ఉంటుంది. అదేంటి లక్ష్మి అలా చేశావు అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది. వద్దు యమునమ్మ, వద్దు, ఇప్పుడే సమస్య నుంచి బయటపడ్డాము, మరో సమస్యను మన చేతులారా మనం తెచ్చిపెట్టుకోవడం ఎందుకు చెప్పండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. అయ్యో లక్ష్మి, నీకు ఎలా చెప్తే అర్థమవుతుందో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి యమునంటుంది. లక్ష్మి ఎప్పుడూ కూడా మన సంతోషం గురించే ఆలోచిస్తుందమ్మా. లక్ష్మికి ఎలా చెప్పినా కూడా అర్థం కాదు. ఇంటి దగ్గర అందరూ కూడా మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు, పదమ్మా వెళ్దాం అని చెప్పి విహారి అంటాడు. ఇక మరోవైపు భక్తవచ్చలం బయటికి చూస్తూ ఉంటాడు. పద్మాక్షి భక్తవచ్చలం దగ్గరకు వెళ్ళి, నానా దేనికోసం చూస్తున్నారు, ఎవరైనా వస్తా అన్నారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అది కాదమ్మా పద్మాక్షి, యమునను నిర్దోషిగా బయటికి తీసుకొస్తానని విహారి వెళ్ళాడు. అక్కడ ఏం జరిగిందో ఏంటో విహారి ఇంకా రాలేదు, విహారి కోసమే ఎదురు చూస్తున్నాను అని భక్తవచ్చలం చెప్తూ ఉంటాడు. ఆ యమున నిజంగానే మనకు తెలియకుండా పెళ్లికి ముందు ఏవో మర్డర్లు చేసే ఉంటుంది నాన్న, అందుకే పోలీసులు అరెస్ట్ చేశారు, లేదంటే పోలీసులు అంత ఈజీగా ఆ యమునను ఎలా అరెస్ట్ చేస్తారు అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. పద్మాక్షి, ఇక చాలు, నోరు ముయ్యి, యమున గురించి నీకంటే ఎక్కువ నాకు బాగా తెలుసు. యమున చాలా మంచిది, ఎదుటి వారిని బాధ పెట్టాలని చూడదు, అలాంటి మంచి మనిషి హత్యలు చేసిందంటే నేను నమ్మను అని చెప్పి భక్తవచ్చలం అంటూ ఉంటాడు. సరే నాన్న, మీరిప్పుడు నేను ఎంత చెప్పినా కూడా నమ్మర్లే, కాసేపట్లో విహారి వచ్చి వాళ్ళమ్మకు శిక్ష పడిందని చెప్తే అప్పుడైనా నమ్మండి అని చెప్పి పద్మాక్షి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు విహారి, యమున, లక్ష్మి ముగ్గురు కలిసి కారులో ఇంటికి వస్తూ ఉంటారు. ఇక లక్ష్మి కారులో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. లక్ష్మికి సహస్ర ఫోన్ చేసి, మీ యమునమ్మ నిర్దోషిగా బయటికి రావాలంటే నేను చెప్పిన లొకేషన్కి రా అని చెప్పి చెప్పడంతో లక్ష్మి ఆ లొకేషన్కు వెళ్తుంది. అక్కడకు వెళ్ళేసరికి ఎదురుగా సహస్ర ఉంటుంది. సహస్రను చూసిన లక్ష్మి, సహస్రమ్మ నాకు ఫోన్ చేసింది మీరా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అవును నేనే అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది. యమునమ్మను నిర్దోషిగా నిరూపించుకోవడానికి ఇక్కడికి రమ్మన్నారు.
ఎందుకమ్మా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. యమున అత్తయ్యను నిర్దోషిగా మా బావ విహారీ బయటికి తీసుకొస్తారులే లక్ష్మి. నువ్వు నాకు చేయాల్సిన పని ఒకటుంది అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. ఏంటి సహస్రమ్మ అది అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. నా బావ జీవితంలో నువ్వు ఉన్నావని నాకు తెలుసు అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. సహస్రమ్మ అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యకు లక్ష్మి. నీకు మా బావకు ముందే పెళ్ళయిందని తెలుసు. మా బావ బిడ్డ నీ కడుపులో పెరుగుతున్నాడని కూడా తెలుసు అని చెప్పి సహస్ర అంటుంది. దానితో లక్ష్మి షాకింగ్గా సహస్ర వైపు చూస్తూ ఉంటుంది. ఇన్ని తెలిసినా కూడా ఇంత కూల్గా ఎందుకు ఉన్నా అనుకుంటున్నావా లక్ష్మి అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది. ఇంకా లక్ష్మి అలానే చూస్తూ ఉంటే, టైం కోసం ఎదురు చూస్తున్నాను లక్ష్మి. ఇప్పుడు సమయం వచ్చింది. ఆ సమయాన్ని అడ్డు పెట్టుకొని నీతో ఆట ఆడుకోవాలనుకుంటున్నాను అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది. సహస్రమ్మ, ముందు నేను కోర్టుకు వెళ్ళాలి. యమునమ్మ నిర్దోషని నిరూపించుకోవాలి అని చెప్పి లక్ష్మి కంగారుగా వెళ్తూ ఉంటే, ఏయ్ లక్ష్మి ఆగు అని చెప్పి సహస్ర గట్టిగా పిలుస్తుంది. ఇక లక్ష్మి వెనక్కి తిరిగి చూస్తుంది. ఇప్పుడు నేను చెప్పే మాట వినిపించుకోకుండా నువ్వు వెళ్ళిపోతే నీ కడుపులో బిడ్డ బ్రతకదు లక్ష్మి అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది. సహస్రమ్మ, ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పి లక్ష్మి అంటుంది. నేను మంచిగానే మాట్లాడుతున్నాను లక్ష్మి. నీ బిడ్డను నువ్వు కాపాడుకోవాలంటే నా బావ జీవితంలో నుంచి శాశ్వతంగా వెళ్ళిపోవాలి అని సహస్ర చెప్తూ ఉంటుంది. సహస్రమ్మ, ప్లీజ్ అమ్మా, నన్ను ఇబ్బంది పెట్టకండి అని లక్ష్మి అంటూ ఉంటే, సరే లక్ష్మి, నేను ఏమీ ఇబ్బంది పెట్టను. నేను చెప్పాల్సింది చెప్పాను. నా మాట కాదని నువ్వు ఆ ఇంట్లోనే నా బావతో చట్టాపట్టాలేసుకొని తిరుగుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటానా? నీ కడుపులో బిడ్డని ఎలా చంపాలో నాకు తెలుసు. పక్కా ప్లాన్ ప్రకారం నీ కడుపులో బిడ్డని చంపేస్తాను. ఎవరికి ఎలాంటి అనుమానం రాదు. నా పైన అసలే అనుమానపడరు. ఎందుకంటే నీ కడుపులో బిడ్డ ఉన్న విషయం ఎవరికీ తెలియదు కదా అని సహస్ర చెప్తూ ఉంటుంది. సహస్రమ్మ, ఎందుకమ్మా ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. నేను చెప్పినట్టు చెయ్యి. నీ కడుపులో బిడ్డతో పాటు నువ్వు కూడా సేఫ్గా ఉంటావు అని చెప్పి సహస్ర అంటుంది. ఏం చేయాలి సహస్రమ్మ అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. నా బావ జీవితంలో నుంచి మా ఇంటి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోవాలి. లేదంటే నీ కడుపులో బిడ్డ చావు నా చేతుల్లోనే రాసి పెట్టుంది లక్ష్మి అని సహస్ర చెప్తూ ఉంటుంది. వద్దమ్మా, నా బిడ్డను ఏం చెయ్యొద్దు. నా బిడ్డను నేను కాపాడుకుంటాను అని చెప్పి లక్ష్మి అంటుంది. అయితే ఇంటి నుంచి నా బావ జీవితంలో నుంచి వెళ్ళిపోతావా అని సహస్ర అడుగుతూ ఉంటుంది. సరే సహస్రమ్మ, యమునమ్మ నిర్దోషిగా బయటికి వచ్చిన తర్వాత నేను విహరి గారి జీవితంలో నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతాను అని చెప్పి లక్ష్మి అంటుంది. అయితే మా బావ ఎలాగూ ఆ భుజంగాన్ని ఇప్పటికే పట్టుకొని కోర్టుకు తీసుకెళ్ళి వాడిని దోషిగా నిరూపించే ఉంటాడు. మీ యమునమ్మ బయటికి వచ్చే ఉంటుంది. వెళ్ళి యమున అత్తయ్యను విహరి బావను చివరిసారిగా చూసుకొని ఈ రాత్రికి నువ్వు ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవాలి. ఎవరికైనా అనుమానం వచ్చిందో, నా పేరు చెప్పావో, నీ కడుపులో బిడ్డ బ్రతకదు అని చెప్పి సహస్ర లక్ష్మిని బెదిరిస్తుంది. సరే సహస్రమ్మ, మీరు కోరుకున్నట్టుగానే నేను ఇంటి నుంచి వెళ్ళిపోతాను. విహరి గారు జాగ్రత్త అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. మా బావను ఎలా చూసుకోవాలో నాకు తెలుసు. నీ పని నువ్వు చూసుకో అని సహస్ర చెప్తూ ఉంటే ఇక లక్ష్మి ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక ఇదంతా కూడా లక్ష్మి కారులో కూర్చొని ఆలోచించుకుంటూ గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటుంది. ఇక అదే సమయంలో యమున లక్ష్మిని చూసి, అమ్మ లక్ష్మి, ఏంటి డల్గా ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఏం లేదు యమునమ్మ అని చెప్పి లక్ష్మి అంటుంది. అవును లక్ష్మి, అమ్మ రిలీజ్ అయిందన్న సంతోషం నీ మొహంలో కనిపించట్లేదేంటి? ఎందుకు నువ్వు డల్గా ఉన్నావు అని విహారీ అడుగుతూ ఉంటాడు. ఏం లేదు విహారీ గారు అని చెప్పి లక్ష్మి అంటుంది. ఇక విహారీ, లక్ష్మి, యమున ముగ్గురు కలిసి ఇంటికి వస్తారు. భక్తవచ్చలం పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు. నానా, వాళ్ళు ఇంట్లోకే వస్తారు, మీరు అంతలా పరిగెత్తాల్సిన అవసరం లేదు అని పద్మాక్షి చెప్తూ ఉంటే ఇక భక్తవచ్చలం గుమ్మంలో నుంచొని ఉంటాడు. ఇక లక్ష్మి యమునను తీసుకొని కారు దిగుతుంది. అమ్మ యమున, నువ్వు నిర్దోషమని కోర్టు నమ్మిందా? నిన్ను రిలీజ్ చేసిందా అని భక్తవచ్చలం అడుగుతూ ఉంటాడు. అవును మోయ, నేను నిర్దోషని కోర్టు నమ్మింది అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది. ఒరే విహరి, అసలేంట్రా ఇదంతా అని చెప్పి భక్తవచ్చలం అంటూ ఉంటాడు. అమ్మ పెళ్ళికి ముందు ఆ భుజంగం అనే అతనితో గొడవ పడేదంట. వాడు ఆ గొడవను దృష్టిలో పెట్టుకొని అమ్మపై ఇలాంటి కేసు పెట్టాడు తాతయ్య అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. వాడు ఎంత దుర్మార్గుడు, 25 సంవత్సరాల కిందటి విషయం ఇప్పుడు బయటికి తీశాడా అని భక్తవచ్చలం అంటూ ఉంటాడు. ఏమోలే, ఈ యమున అదృష్టం బాగుంది, అందుకే నిర్దోషిగా బయటికి వచ్చింది అని చెప్పి పద్మాక్షి అంటుంది. ఇప్పటికైనా ఇంట్లో అందరికీ మా అమ్మ నిర్దోషని అర్థమైంది కదా అని విహారీ అంటూ ఉంటాడు. ఒక్కసారి కోర్టుకు వెళ్ళిన తర్వాత
అందరూ మాట్లాడుకునే మాటలే కదా విహారి, మేం మాట్లాడింది కూడా అని చెప్పి అంబిక అంటుంది. అందరూ మాట్లాడటం వేరు, ఇంట్లో వాళ్ళు మాట్లాడటం వేరు. మా అమ్మను 20 సంవత్సరాల నుంచి మీరు చూస్తున్నారు. మా అమ్మ చీమకు కూడా హాని తలపెట్టదు. అలాంటి మా అమ్మపై మీరంతా కలిసి నింద వేయటం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి విహారి అంటాడు. పోన్లేరా విహారి, వాళ్ళ మాటలు పట్టించుకోకు. మీ అమ్మ నిర్దోషిగా బయటికి వచ్చింది, తీసుకెళ్ళు, లోపలికి తీసుకెళ్ళు అని చెప్పి భక్తవచ్చలం అంటూ ఉంటాడు. ఇక లక్ష్మి యమునను తీసుకొని లోపలికి వెళ్ళిపోతుంది. ఫోరెన్సిక్ రిపోర్ట్ ఉంది కాబట్టి ఈ యమున శాశ్వతంగా జైల్లోనే ఉంటుంది. విహరి లక్ష్మిలను ఆట ఆడుకోవచ్చు అనుకున్నాను, కానీ విహరి ఆ యమునను నిర్దోషిగా బయటికి తీసుకొచ్చాడు అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు సహస్ర లక్ష్మి వైపు చూస్తూ ఈ రాత్రికే ఇంటి నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పి సైగ చేస్తూ ఉంటుంది. ఇంకా లక్ష్మి యమునను తీసుకెళ్ళి అమ్మ యమునమ్మ పడుకోండి, కాసేపు రెస్ట్ తీసుకోండి అని చెప్పి చెప్తూ ఉంటుంది. సరే లక్ష్మి అని చెప్పి యమున అంటుంది. ఇక విహారి లక్ష్మి దగ్గరకు వచ్చి లక్ష్మి తల మీద ఉన్న పెద్ద భారం దిగిపోయినట్టుంది. ఇప్పుడు నా మనసు చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా ఉంది లక్ష్మి. నువ్వే నా భార్యవని ఇంట్లో అందరికీ తెలిస్తే ఇంకా పెద్ద సమస్య నా తల మీద నుంచి దిగిపోయినట్టే అని విహారీ అంటూ ఉంటాడు. తొందరపడొద్దు విహారీ గారు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. సరే విహారీ గారు, ఇప్పటికే చాలా ఆలస్యమైంది, యమునమ్మ పడుకున్నారు, మీరు కూడా వెళ్ళండి, వెళ్ళి రెస్ట్ తీసుకోండి, ఎన్నో రోజుల నుంచి మీకు కూడా సరిగా నిద్ర లేదు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. సరే లక్ష్మి అని చెప్పి విహారీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక లక్ష్మి తన రూమ్లోకి వెళ్తుంది. విహారీ యమున చారుకేశ వసుధలను గుర్తు చేసుకుంటుంది. ఇక ఏడుస్తూ తన లగేజ్ని సర్దుకుంటూ ఉంటుంది. విహారీ గారు, మీ జీవితం నుంచి శాశ్వతంగా దూరం అయ్యే సమయం వచ్చేసింది. ఇక మీకు మీ కుటుంబానికి దూరంగా వెళ్ళిపోతున్నాను. ఇక నా గురించి ఆలోచించకుండా మీరు సహస్రమ్మతో సంతోషంగా ఉండండి అని చెప్పి లక్ష్మి మనసులో అనుకుంటూ లగేజ్ సర్దుకుంటుంది. యమున నిద్రపోతూ ఉంటే యమున దగ్గరకు వెళ్ళి యమున కాళ్లకు నమస్కారం చేసుకుంటుంది. ఆ తర్వాత విహారీ కాళ్లకు కూడా నమస్కారం చేసుకుంటుంది. వసుధ చారుకేశల్ దగ్గరకు వెళ్ళి మీరు నన్ను కన్న కూతుర్లా చూసుకున్నారు, కానీ మీ అందరినీ వదిలి వెళ్ళిపోతున్నాను, నన్ను క్షమించండి బాబాయ్ అని చెప్పి లక్ష్మి మనసులో అనుకొని ఇంట్లో నుంచి బయటకు వస్తూ ఉంటుంది. పండు హాల్లో పడుకొని ఉంటాడు. పండుని చూసిన లక్ష్మి, ఇద్దరం ఒక తల్లి కడుపున పుట్టకపోయినా కూడా సొంత అన్న కంటే ఎక్కువగా చూసుకున్నావు, నీ రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేవను పండు. విహారీ గారిని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి, నువ్వు ఉన్నావన్న ఆలోచనతోనే నేను విహారీ గారి నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాను అని చెప్పి లక్ష్మి మనసులో అనుకొని తన లగేజ్ తీసుకొని ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక లక్ష్మి అలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ విహారీ తనతో ఎన్నోసార్లు సంతోషంగా గడిపిన విషయాలను గుర్తు చేసుకుంటూ ఉంటుంది. విహారీ గారు సంతోషంగా ఉండాలి, యమునమ్మ సంతోషంగా ఉండాలి అని చెప్పి లక్ష్మి మనసులో అనుకుంటూ లగేజ్ తీసుకొని ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక మరోవైపు మార్నింగ్ అవుతుంది. అమ్మ లక్ష్మి, లక్ష్మి కాఫీ తీసుకురా అని భక్తవచ్చలో హాల్లో కూర్చొని పిలుస్తూ ఉంటాడు. ఇక పండు కాఫీ తీసుకొచ్చి లక్ష్మమ్మ ఇంకా లేచినట్టు లేదు పెద్దయ్య, ఇదిగోండి కాఫీ అని చెప్పి అంటూ ఉంటాడు. లక్ష్మి ఇంకా లేవకపోవడం ఏంటి అని చెప్పి భక్తవచ్చలం అంటూ ఉంటాడు. ఏమోనయ్యా ఇప్పుడే వెళ్ళి చూసొస్తాను అని చెప్పి పండు లక్ష్మి రూమ్లోకి వెళ్తాడు. లక్ష్మి రూమ్లో కనిపించదు. లక్ష్మి లగేజ్ కూడా కనిపించకపోవడంతో విహారీ బాబు యమునమ్మ, విహారీ బాబు యమునమ్మ అని చెప్పి పరిగెత్తుకుంటూ పండు కిందికి వస్తాడు. ఒరే పండు ఏమైందిరా, ఎందుకు అంత గట్టిగా అరుస్తున్నావు అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు. లక్ష్మమ్మ ఇంట్లో లేదు బాబు, తన లగేజ్ కూడా ఇంట్లో లేదు అని చెప్పి పండు చెప్తూ ఉంటాడు. నువ్వు బాగా చూసావా పండు అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు. బాగానే చూశాను బాబు అని చెప్పి పండు చెప్తూ ఉంటాడు. విహారీ నేను వెళ్ళి చూసొస్తాను అని చెప్పి యమున లక్ష్మి రూమ్లోకి వెళ్తుంది. లక్ష్మి లక్ష్మి అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. లక్ష్మి కనిపించకపోవడంతో యమున కంగారు పడుతూ నిజమే విహారీ, లక్ష్మి ఇంట్లో లేదు అని చెప్పి చెప్తూ ఉంటుంది. లక్ష్మి ఎక్కడికి వెళ్ళినా కూడా ఎంతో దూరం వెళ్ళి ఉండదు, లక్ష్మిని వెతికి తీసుకొస్తానమ్మా అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. ఇంటికి పట్టిన దరిద్రం వదిలింది, మళ్ళీ దాన్ని వెతికి తీసుకురావాల్సిన అవసరం ఏం లేదు అని చెప్పి పద్మాక్షి అంటుంది. లక్ష్మి గురించి అలా మాట్లాడకండి అత్తయ్య, లక్ష్మి మీకు అవసరం లేదేమో, కానీ నాకు మా అమ్మకు లక్ష్మి అవసరం చాలా ఉంది అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. ఒరే విహారీ ఆగరా, ఆగు అని చెప్పి పద్మాక్షి పిలుస్తూ ఉంటుంది. వెళ్ళు బావా, నువ్వు ఎంత వెళ్ళినా ఎంత వెతికినా ఆ లక్ష్మి నీకు దొరకదు అని చెప్పి సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక విహారీ లక్ష్మి కోసం రోడ్లన్నీ కూడా వెతుకుతూ ఉంటాడు. ఎక్కడ వెతికినా కూడా లక్ష్మి కనిపించకపోవడంతో విహారీకి ఏం చేయాలో అర్థం కాక దగ్గరలో గుడి కనిపిస్తూ ఉంటే గుడి దగ్గరకు వెళ్ళి లక్ష్మి ఎక్కడ ఉన్నా కూడా నాకు కనపడేలా చెయ్యి దేవుడా అని చెప్పి విహారీ దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటాడు. అప్పుడే లక్ష్మి గుడి తుడుస్తూ విహారీకి కనిపిస్తుంది. పరిగెత్తుకుంటూ లక్ష్మి దగ్గరకు వెళ్ళి లక్ష్మి అసలు ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు. విహారీ గారు అని లక్ష్మి అంటూ ఉంటుంది. ఇంట్లో నీ లగేజ్ లేదు,
నువ్వు ఇంట్లో కనిపించకపోయేసరికి చాలా కంగారు వేసింది. నాతో రా లక్ష్మి అని విహారీ అంటూ ఉంటాడు. నేను రాను విహారీ గారు, నేను మీ జీవితంలో నుంచి శాశ్వతంగా వెళ్ళిపోవాలనుకుంటున్నాను అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. మర్యాదగా నాతో రా, ఇప్పుడే నా భార్యవని అందరికీ చెప్తాను అని చెప్పి విహారీ లక్ష్మిని లాక్కొని తన లగేజ్ తీసుకొని ఇంట్లోకి వస్తూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.